హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ మంచూరియా రెసిపీ అండి. ఎందుకు ఆలస్యం, మంచూరియా ఎలా చేశానో చూపిస్తాను రండి. మరి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా క్యాబేజీని తురుము పెట్టుకోవాలి. అలాగే ఒక బంగాళాదుంప, ఒక క్యారెట్ని కూడా తురుముకున్నాను, పెద్ద సైజు క్యారెట్. ఇప్పుడు క్యాబేజీ అంతా కూడా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో తీసుకొని క్యాబేజీ, బంగాళాదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా మిశ్రమాలు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిల్లో వాటర్ వస్తుందండి, గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ని పక్కకు తీసుకొని గట్టిగా ఈ ముక్కల మిశ్రమం వరకే మనము తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కప్ అంతా మైదా పిండి, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, ఒక హాఫ్ స్పూన్ జస్ట్ కారం కలర్ కోసం, హాఫ్ బౌలు కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ పిండి మిశ్రమం అంతా కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ ముక్కల్లో తురుముకున్నాం కదా క్యాబేజీ, బంగాళాదుంపలో వచ్చే వాటర్తోనే ఈ పిండి మిశ్రమం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని పీల్చుకునే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నొక్కుతూ పిండితే ఇంకేదైనా వాటర్ ఉంటే ఇన్ కేస్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి మిశ్రమం అంతా పీల్చేసుకుంది కదా. మీకు ఇంకా పిండి పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మీరు తీసుకున్న ముక్కల మిశ్రమాన్ని బట్టి. ఇప్పుడు ఇదంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా రౌండ్స్గా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం నాన్ స్టిక్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోస్ట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాము, క్యాప్సికమ్, సాస్లండి, టమాటా, చిల్లీ, సోయా సాసులు తీసుకున్నాము 2 స్పూన్స్. అలాగే వెల్లుల్లి కూడా ఒక 10 రెబ్బల వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది, ఒక 2 స్పూన్స్ వరకు. వీటిలో ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పరిచినట్టు వేస్తే త్వరగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, ఆయిల్లో అంతా కూడా పైకి వచ్చింది, ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గపెట్టుకోవాలి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ ముక్కల మిశ్రమంలో. ఆల్రెడీ మనం బాల్స్కి సరిపడా బాల్స్లో వేసాము కదా, దీనికి కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం సాసులు తీసుకున్నాం కదా, సోయా సాస్ 2 స్పూన్స్, టమాటా సాస్ 2 స్పూన్స్, చిల్లీ సాస్ 1 స్పూన్ యాడ్ చేశానండి. మీకు ఫ్లేవర్ ఇంకా స్పైసీగా కావాలి అంటే చిల్లీ సాస్ పెంచుకుంటే సరిపోతుంది. ఇలా మిశ్రమం అంతా కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఈ గ్రేవీ పీల్చుకోవడానికి జస్ట్ కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుంటే ఈ మిశ్రమం అంతా కూడా వాటర్లో అబ్జర్వ్ అవుతుంది. చూడండి, ఇట్లాగా లిక్విడ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా ఈ సాస్ మిశ్రమాన్ని అంతా పీల్చుకోవడానికి ఒక 2 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. లిక్విడ్ అంతా పోయిన దగ్గరికి అయిపోయింది, చూసారా. ఈ బాల్స్ అన్నీ కూడా పీల్చేసుకొని ఉబ్బినియి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఫైనల్గా మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయింది మంచూరియా. ఇంక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.